హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక కొత్త ప్రదేశంలో కనిపిస్తున్నాను కదా మీకే కదండి, ఇది నాకు కూడా కొత్త ప్రదేశమే. నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. ఇది మా సొంత స్థలమేనండి. అంటే మీరు చూస్తున్నంత కాదు, చాలా చిన్న ప్లేస్. అందులో ఇది కొని దాదాపు 4 years అవుతుందేమో, కానీ నేను ఇప్పటి వరకు చూడలేదు. ఎందుకంటే ఇది చిన్న ప్లేస్ అని చెప్పాను కదా. గజాల లెక్క నాకు తెలియదు, కానీ సెంట్ల లెక్కనైతే మాది 3 సెంట్లు అండి. మాతో పాటు ఇంకొక 3 సెంట్లు మా వారి ఫ్రెండ్ కూడా తీసుకున్నారు. ఈ పొలంలో ఇంత చిన్న బిట్లు తీసుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. పొలం అన్నాక కాస్త ఎకరం, అరెకరం, కనీసం పావు ఎకరం అలా అయినా తీసుకుంటే ఉపయోగం ఉంటుంది, కానీ ఇంత చిన్న ప్లేస్ ఇలాంటి ఏరియాలో కొనడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. అందుకే దీన్ని తిరిగి అమ్మేద్దాం అనుకున్నారు. కానీ అంత చిన్న ప్లేస్ మేమంటే పొరపాటున కొన్నాం, కానీ ఎవరు కొంటారు? అందుకని ఇక్కడ కొనడానికి ఎవరు రావట్లేదు. ఒక పక్క అమ్మేసే ఉద్దేశంతో కొంత అది ఎక్కడికో లోపలికి ఉందని కొంత ఇప్పటి వరకు నేను చూడాలని పెద్దగా అనుకోలేదు. అయితే ఇప్పటి నుంచో బ్యాంబూ ట్రీ వెయ్యాలి అన్నది ఈ ప్లేస్లోనే, కానీ కుదరలేదు వేయడం. అయితే అసలు కొని చాలా రోజులైంది కదా, ఒకసారి చూద్దాం అనిపించి లాస్ట్ సండే బయలుదేరాము. వెళ్తూనే ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పి రేపటి రోజున ఏదైనా జరగవచ్చు కదా అని చెప్పి కొద్దిగా తోటకూర సీడ్స్ మాత్రం పట్టుకెళ్ళాను. ఫస్ట్ టైం ఏదైనా ప్లేస్లో తోటకూర సీడ్స్ వేయాలని ఎప్పుడో మా అమ్మగారు చెప్పినట్టు గుర్తు, అందుకే కూడా తీసుకెళ్ళాను. కానీ అసలు చూడగానే నా ఆనందం అసలు చెప్పలేనంత ఆనందం అండి. ఎందుకంటే అసలు మామూలుగానే మనదంటూ ఒక చిన్న స్థలం ఉంటేనే సంతోషం. దానికి తగ్గట్టు నాకు ఎందుకు బాగా సంతోషం అనిపించిందంటే, సైట్ పక్కనే సన్నగా కాలువ వెళ్తుందండి. ఇంకెంతకన్నా ఏం కావాలి నా ఆనందానికి? ఇక్కడ వ్యవసాయం అంతా ఈ కాలువల మీద ఆధారపడే జరుగుతుంది. అసలు ఇలా పక్కనే కాలువ ఉందన్న విషయం నాకు అస్సలు తెలీదు. ఈ విషయం తెలుసుంటే అసలు నేను ఎప్పుడో దీన్ని ముందుకు తీసుకెళ్లేదాన్ని. నీటి సదుపాయం లేదు, ఇక్కడి నుంచి ఎలా నీళ్ళని తీసుకెళ్ళలేం కదా. అసలు ఉన్నదేమో మనకి కొంచెం ప్లేసే కదా అన్న ఆలోచనతో, పొలాలంటే ఏ బోర్లలో ఏదో ఒకటి ఉంటాయి, కాలువలో బోర్లు, మన చిన్న స్థలాన్ని ఏం చేస్తాం నీటి సదుపాయం లేకుండా అన్న ఆలోచనతో ఇన్నాళ్ళు ఆగిపోయాను. ఇక పక్కనే కాలం ఉందని ఇప్పుడు చూశాను. ఇక నా ఆనందానికి అవధులు లేవండి. వెళ్ళగానే సంతోషం పొంగుకొచ్చేసింది. అసలు ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే, వర్షాకాలం కదా, ఎలాగో నేల తడిగా ఉంటుంది. నాటాల్సినవి కానీ ఏదైనా వెయ్యాలనుకుంటే ఈ సీజన్లోనే వెయ్యాలి, తర్వాత నీళ్ళకి కష్టం అవుతుంది కదా అన్న ఆలోచనతో ముందుగా తోటకూర సీడ్స్తో పాటు ఆ పసుపు, నా దగ్గర పసుపు ఉందండి. అవి ఎలాగైనా నాటాలి. ఈ రైనీ సీజన్లో నాటేస్తే మనకు నీళ్లు ఇచ్చినా ఇవ్వకపోయినా అదే పండుతుందిలే అనే ఉద్దేశంతో వచ్చాను నేను. అసలు ముందు చూద్దామని చెప్పి పసుపు కొమ్మలు అయితే ఇప్పుడు తీసుకురాలేదు, ఎందుకంటే నైటే వర్షం వచ్చింది, నాటడం ఎలాగో కుదరదు. ఫస్ట్ అసలు చూసొద్దాం పరిస్థితి ఎలా ఉందో అని వచ్చాను నేను. ఇది చూసాక మాత్రం ఇంట్రెస్ట్ చాలా పెరిగిపోయింది. అయితే ఇప్పుడు ఏం నాటాలన్నా కూడా ముందు ఇక్కడ ఫెన్సింగ్ చాలా అవసరం. ఇక్కడ ఖాళీగా వదిలేయడం వల్ల పశువులు తిరుగుతున్నాయండి. ఇందులో పేడ, గడ్డి తిన్నది, రైతులు కోసుకెళ్ళింది అంతా క్లియర్గా తెలుస్తుంది. ఎప్పటి నుంచో అంటున్నారు ఇక్కడ ఏం వేసినా ఉండవు, పశువులు గేదెలు వస్తూ ఉంటాయి, అనవసరమని అదొక కారణంతో వదిలేసాం. ఇప్పుడు నాకున్న ఇంట్రెస్ట్కి అర్జెంటుగా ఏదో ఒకటి వేసేయాలి మొక్కలు అన్నట్టు ఉంది. కానీ ఇప్పుడు ఫెన్సింగ్, ఆ కొలతలు కానీ, ఇప్పుడు ఆ గేదెలు రాకుండా ఎలా ఆపాలనేది కానీ ఏమీ ఐడియా లేదు. ఇంకొకటి, ఇక్కడ వరి చేనుతో సమానంగా గడ్డి బాగా పెరిగిపోయింది. ఆ కలుపు తీయించడం కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ గడ్డితో పాటు ఇక్కడ ఎక్కువగా ఉన్నది పొన్నగంట అండి. కానీ గడ్డితో సమానంగా అది కూడా కలిసిపోయింది. నాకు పొన్నగంట చూసాక చాలా సంతోషం అనిపించింది. ఎప్పటి నుంచో వండాలి అనుకుంటున్నాను, కానీ ఎక్కడ దొరకట్లేదు. ఈ మధ్య మా ఆకుకూరలు ఆవిడ తెస్తున్నట్టుంది, కానీ నేను ఆకుకూరలు కొనకపోవడం వల్ల ఆవిడ రావడం లేదు. ఇక చిన్న స్టెమ్ దొరికితే మన గార్డెన్లోనే పెంచేద్దాం టెర్రస్ పైన అనుకున్నాను. మొన్న మా కింద పోర్షన్లో ఆంటీ గారు తీసుకుని గోడ మీద పెడితే కోసేసాక స్టెమ్స్ ఉంటాయి కదా, అవి తీసుకుందాం మన టెర్రస్ పైన పెంచుదాం అనుకున్నాను. ఆ 1-2 రోజులకే నేను అది అడగడమే మర్చిపోయాను. ఇక్కడికి వచ్చాక ఇది చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఇంతలా గడ్డితో కలిసిపోయినా కూడా ఎక్కడ కొంచెం చీడపీడలు లాంటివి ఏమీ లేవు, చాలా ఫ్రెష్గా ఉంది. అంటే ఒక రకంగా మనం ఇక్కడ అడుగు పెట్టడంతోనే కలిసి వచ్చేసింది అన్నమాట. ఫ్రీగా హెల్తీ పొన్నగంటాకు దొరికేసింది. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలా ఎత్తుగా గడ్డి పెరిగిపోయింది, పైగా వర్షం వచ్చి అంత నీళ్లతో ఉంది కదా, కాస్త నాకు నడవడానికి అది చాలా ఇబ్బందిగా, భయంగానే అనిపించింది. ఇలాంటి ప్లేస్లో అలవాటు లేకపోతే ఆ గడ్డిలో ఏముందో, ఆ నీటిలో పురుగులే ఉన్నాయో, పాములే ఉన్నాయో, ఇంకేమైనా ఉన్నాయో అన్న భయం ఉంటుంది కదా. నిజంగా ఫస్ట్ నడవడానికి భయం వేసింది. కానీ మనం ముందడిగేసేది కేవలం ఒక మంచి పనికే, కానీ ఏ తప్పు చేయడానికి కాదు, ఏ జీవిని చంపడానికి కాదు.
అన్న ధైర్యంతో, నా మీద నాకున్న నమ్మకంతో దేవుడి మీద భారం వేసి ధైర్యంగా ముందుకెళ్ళిపోయాను. నిజంగా నా ధైర్యమే నన్ను గెలిపించింది అనిపించింది. ఎందుకంటే వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు చిన్న పురుగు కానీ, చిన్న దోమ కానీ ఏది కుట్టలేదు. అసలు అంత గడ్డిలో, అంత నీటిలో ఎంతలా తిరిగినా కూడా ఎక్కడ చీమ కూడా కుట్టినట్టు అనిపించలేదండి. గడ్డి కప్పేయడం వల్ల మీకు నీళ్ళు ఉన్నట్టు తెలియట్లేదు, కానీ చాలా నీళ్ళు ఉన్నాయండి. ఇక్కడ గడ్డి పక్కన కోసేసినట్టు ఉంది కదా, అందులో మీకు లైట్గా కనిపిస్తాయి అంతే. దానికి తోడు ఈ ప్లేస్లో ఒక ఇంకుడు గుంత కూడా ఉంది, పక్కనే ఉంది. నేను అది తీయవలసింది తీయలేదు. ఆ ఇంకుడు గుంత చుట్టూ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ పొన్నగంటి ఈ చుట్టూనే ఉంది. నేను ఎప్పుడు ఇంకుడు గుంటలో రెయిన్ వాటర్ హార్వెస్ట్ అంటూ ఉంటాను కదా, అది నేను తీయకుండానే ఇక్కడ రెయిన్ వాటర్ హార్వెస్ట్ అయిపోతుంది. అందుకే కొంచెం ఇంకా తక్కువ నీళ్ళు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదిగో పక్కన లైట్గా కనిపిస్తుంది గుంట. ఎంత లోతు ఉంటుందో తెలియదు, కానీ మొత్తం మీద వాటర్ అయితే ఉన్నాయి అందులో. నేను అసలు వీడియో తీద్దామని కానీ అప్లోడ్ చేద్దామని అనుకోలేదండి. అందుకే పెట్టిన వీడియోనే మళ్ళీ రిపీటెడ్గా పెడుతూ ఉన్నాను. అండ్ ఫోన్ తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే, ఒకవేళ ఫ్యూచర్లో ఇది ఎలా మారినా కూడా ఫస్ట్ వెళ్ళిన గుర్తుగా అప్పుడు ఎలా ఉన్నది సైట్ అనేది గుర్తుగా ఉండాలి అని చెప్పి, మెమరీ ఉంటుందని చెప్పి ఒక ఫొటోస్ తీసుకోవడానికి వెళ్ళాను. కానీ చూసిన ఆనందంలో ఆ సంతోషాన్ని మీతో పంచుకోవాలనిపించింది. అప్లోడ్ చేస్తే చేద్దాం, లేదంటే లేదన్నట్టు చిన్న క్లిప్ తీయమన్నాను. కానీ వచ్చాక ఖచ్చితంగా వీడియో చేయాలనిపించింది. రాగానే వీడియో చేస్తే ఆ సంతోషంలో ఈ వీడియోలో కబుర్లు మరీ ఎక్కువ చెప్పేస్తానేమో అని చెప్పి కాస్త టైం తీసుకుని నా సంతోషాన్ని కొంచెం కంట్రోల్లోకి తెచ్చుకుని ఇప్పుడు వీడియో చేస్తున్నాను. నాకు ఎక్కువ సంతోషం వచ్చినా, ఎక్కువ బాధ వచ్చినా నిద్ర పట్టదండి. అలాగా ఈ ఎఫెక్ట్ అయితే 2-3 రోజులు గట్టిగానే ఉంది. అసలు వెళ్ళిన రోజు అయితే అసలు కొంచెం కూడా నిద్రపోలేదు. నేను ఎప్పుడో తెల్లవారే ముందు పడుకున్నాను. వెళ్ళగానే ఈ కాలవగొట్టిన టచ్ మీ నాట్ దొరికిందండి. చాలా కాలమైంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు టచ్ చేశాను, దీన్ని ఆడుకున్నాను. మా ఇంటికి దగ్గరలో ఎక్కడో ఉండేది కాదు, ఎక్కడో దూరంలో ఒకసారి ముట్టుకున్నాను. మళ్ళీ ఇన్నాళ్ళకి చూశాను. ఇంకా మా పాప లెసన్లో ఎప్పుడో టీచర్ గారు చెప్పారంట, ఇక ఎగిరి గంతులేసి ఎంతసేపు దాంతోనే ఆడుకుంది. అసలు కింద అడుగు పెట్టనంటే పెట్టను అని చెప్పి లోపలికి అసలు రానంది సైట్లోకి. కానీ నేను సీడ్స్ వేస్తుంటే నా ఆనందం చూసి తిరిగి వచ్చేస్తుంటే తనకు కూడా రావాలనిపించి అప్పుడు వచ్చి తను కూడా సీడ్స్ వేసింది. కానీ అడుగు తీసి అడుగు వేయాలంటే నా చెయ్యి పట్టుకుంటే తప్ప అడుగు వేయలేదు. ఒక్క సీడ్స్ వేసే టైంలో మాత్రం నా బలవంతం మీద ఒక 2 అడుగులు వేసింది తప్ప మిగిలిన ప్రతి అడుగు కూడా నన్ను పట్టుకునే భయంగా వేస్తూ వచ్చింది. ఇవండి ఈనాటి విశేషాలు. ఈ సైట్ కొన్న వాళ్ళకేమో జేబుకు పడిన చిల్లులా కనిపిస్తుంటే, నాకు మాత్రం కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షంలా కనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? దేవుడి దయతో నా ఆలోచనలు ముందుకెళ్తాయని, ఆ దేవుడి దయతో పాటు మీ ఆశీస్సులు కూడా ఉంటాయని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై అండి.